ఇమ్ము ఫ్యామిలీ ఫోటో కొట్టేయాలి. కాసేపటి తర్వాత రీతుకి మళ్ళీ ఫోన్ చేసి సెకండ్ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. రీతు, మీరు ఎమాన్యుల్ ఫ్యామిలీ ఫోటో ఎవరికి కనబడకుండా దొంగతనం చేసి సీక్రెట్ ప్లేస్ లో పెట్టాలి. టాస్క్ పూర్తయిన తర్వాత కూడా మీరు ఈ విషయం ఎమాన్యుల్ కి చెప్పడానికి వీల్లేదు. ఈ టాస్క్ పూర్తి చేస్తే మీరు మరొకరిని రేస్ నుంచి తప్పించే అవకాశం మీకు వస్తుంది అని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో చెప్పిన పని చేయడానికి రీతు ఎమాన్యుల్ బెడ్ దగ్గరికి వెళ్ళింది. కానీ ఏమనుకుందో ఏంటో కానీ తర్వాత చేద్దామనుకొని అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. ఇంతలో బిగ్ బాస్ అందరినీ కూర్చోమని ఒక నోటీస్ పంపించాడు. దొంగ దెబ్బ తీసి గౌరవ్ని లేపేశారు. బిగ్ బాస్ పంపిన నోటీస్ ఏంటంటే, నిన్నట్లానే మీరందరూ ఎవరు రెబల్ అని అనుకుంటున్నారో ఒక్కొక్కరుగా వచ్చి చెప్పండి. అలానే వారే ఎందుకు అన్న రీజన్ కూడా చెప్పాలి అంటూ అందులో రాసింది. అలా ఎక్కువ ఓట్లు ఎవరికి వస్తాయో వాళ్ళు కెప్టెన్సీ రేస్ నుంచి తప్పుకుంటారని బిగ్ బాస్ అన్నాడు. ఇక్కడే తనూజ అసలైన గేమ్ స్టార్ట్ చేసింది. సేఫ్టీ బ్యాచ్ ఇచ్చినట్లే ఇచ్చి తనుజ, ఇమ్ము, రీతు, సుమన్ శెట్టి, సంజన, భరణి ఇలా ఎక్కువ మంది తాము గౌరవ్నే రెబల్ అనుకుంటున్నామంటూ చెప్పారు. ఎమాన్యుల్ రెబల్ అని 3 ఓట్లు వచ్చాయి. కానీ ఎక్కువ ఓట్లు గౌరవ్కి రావడంతో కెప్టెన్సీ రేస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కెప్టెన్సీ కంటెండర్లు వాళ్ళే. ఆ వెంటనే బిగ్ బాస్ ఓ ప్రకటన చేశాడు. నేను ఇచ్చిన సీక్రెట్ టాస్కులు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన రెబల్స్ దివ్య, సుమన్ శెట్టి కెప్టెన్సీ కంటెండర్లు అయ్యారు. అలానే మరో రెబల్ రీతు పూర్తిగా సక్సెస్ కాలేకపోయినా మరో అవకాశం ఇస్తున్నాను అంటూ బిగ్ బాస్ అన్నాడు. ఇక వీళ్ళు రెబల్స్ అని తెలిసాక అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని నవ్వుకున్నారు. దివ్య, సుమన్ కంటెండర్లు అవ్వగానే మిగిలిన వాళ్ళలో సంజన, నిఖిల్, గౌరవ్, డీమాన్, సాయి, కళ్యాణ్ అప్పటికే రెబల్స్ చేత ఓటింగ్ చేత రేస్ నుంచి అవుట్ అయ్యారు. ఇక మిగిలిన తనుజ, భరణి, రీతు, రాము, ఇమ్ములలో నలుగురికి మాత్రమే కెప్టెన్సీ కంటెండర్లుగా అవకాశం ఉంది. అది ఎవరో మీరే నిర్ణయం తీసుకోండి అంటూ బిగ్ బాస్ అన్నాడు. దీంతో పెద్ద చర్చేం లేకుండా రాము నేను తప్పుకుంటున్నా అంటూ వదిలేశాడు. సాయం కోసం సాయితో మంతనాలు. అలా చివరికి భరణి, రీతు, తనుజ, ఎమాన్యుల్, దివ్య, సుమన్ శెట్టి ఈ వారం కెప్టెన్సీ కంటెండర్లు అయ్యారు. ఇక వీరికి కెప్టెన్సీ టాస్క్ రేపటి ఎపిసోడ్ లో జరగనుంది. అయితే ఇందులో ఇప్పటి వరకు కెప్టెన్ అవ్వని వాళ్ళు భరణి, తనుజ, రీతు. దీంతో వీళ్ళు ముగ్గురు మిగిలిన వాళ్ళని సాయం అడగటానికి ట్రై చేశారు. భరణి అయితే తనుజతో ఒప్పందం చేసుకున్నాడు. నువ్వు నాకు సాయం చేయి, నేను నీకు చేస్తా అంటూ భరణి అన్నాడు. మరోవైపు సాయిని కంటెండర్ రేస్ నుంచి తప్పించిన రీతు వెళ్లి తనని సాయం అడగటం హైలైట్ అయిన విషయం. ఇక దీనికి సాయి నవ్వుతూ, అదేంట్రా నన్ను తీసేసి నన్నే సాయం అడుగుతున్నావు అంటూ కౌంటర్ ఇచ్చాడు. మరి రేపటి ఎపిసోడ్ లో ఎవరు కెప్టెన్ అవుతారో అనేది చూద్దాం.